ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం దాన్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే చూస్తే గనక దీన్ని కారు సీజ్ చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చేసినప్పుడు రాజ్యాంగం అంటే మీకు తెలీదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినవాడు నువ్వు. రాజ్యాంగ సూత్రాలు తెలియవా? చట్టం తెలియదా నీకు? ఇప్పుడు కారు కింద మనిషి పడ్డాడు, మీ కార్యకర్త ఎస్సీలు, అతను వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం మామూలుగా అయితే. మరి అతను చనిపోయింది నీ కారు కింద పడ్డప్పుడు కారుని పోలీసులు ఎవరైనా సీజ్ చేస్తారు. ఇది చట్టంలో ఉందే. ఇది తర్వాత కోర్టు ద్వారా దాన్ని మీరు ఇడిపించుకుంటారు. అంత మాత్రానికే నీ పేగు యాదవులతో ఓరక కార్లు సీజ్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా, మమ్మల్ని ఏమైనా ఆపుతారా? ఏంది ఆపేది? ఏంది ఆపేది? ఏంది ఆపడానికి ఆపుకోవడానికి? నువ్వేమన్నా దేవుడువే ఏంటి? తొక్కలో గడివి నువ్వే దేవుడువా జగన్మోహన్ రెడ్డి? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పేగు యాదవులు మాట్లాడే మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు బుద్ధి ఉండాలి. ముందు వాళ్ళని అదుపులో చేయడం నేర్చుకో. నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మాలన్నా నువ్వు మెయిన్ చేయాల్సింది నీ పేకి బ్యాచ్ని అదుపులో పెడతాం. నువ్వు అదుపులో పెట్టి ప్రజాబద్ధంగా న్యాయబద్ధంగా మాట్లాడటం నేర్చుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు కూతలు ఉండదు లేనట్టు సృష్టించి ప్రజల్లో అపోహాలు సృష్టించడానికి ఇంకా మీ టైం అయిపోయింది. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు 2019 నుంచి 2024 దాకా నువ్వు ఆడిన నాటకాలు ప్రజలు మొత్తం గ్రహించే నిన్ను బొందబెట్టారనే సంగతి మర్చిపోవద్దని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఎలా చూడవచ్చు అంటారు? ఇదే విషయం మీద అబ్బట్ రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. పడింది మా కార్యకర్త అయితే ఏంటంట, మీకెందుకు నొప్పి, 10 లక్షలు ఇచ్చాము, మాకు బాధగానే ఉంది, అయినా మీరెందుకు కంగారు పడతారు అంటూ మరి అడగటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? సిగ్గు లేదురా నీకరే రాంబోతు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగులో జనం విపరీతంగా వచ్చిన రోజు, ఆ రోజు ఒత్తిడికి తొక్కిసలాట్లో 3 చనిపోతే ఏం ఆగారు మీరు? ఏం మాట్లాడారు మీరు? మరి వాళ్ళు మా కార్యకర్తలేగా. మరి మీరెందుకు అలా చేసుకుని మీరెందుకు ఆగారు? మీరెందుకు మాట్లాడారు? ఎదవన్నారు. ఆ రోజు లేని న్యాయం ఈ రోజు వచ్చిందా మీకు? కార్యకర్త ఏంటారు? కార్యకర్త అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ లేదా? వాళ్ళ కుటుంబాలు లేవా? ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు అంతమంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మానవత్వం గల మనిషి కాబట్టి దిగి వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించి వాళ్ళకి న్యాయం జరిచిన దాకా ఉండి అతను మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాడు. కానీ మీ పోరంబోకి ఏం చేశాడు? సొంత కారు ఇకిలిస్తా ఇట్టిట్ట కోచి ఆటాలు చేస్తా కారు పానిచ్చాడు. ముందు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ఆపండి అని. తొక్కించుకుంటూ ఆ రకంగా పోతే మీ కార్యకర్త మాత్రాన మరి మీరు 10 లక్షలు ఎందుకు ఇచ్చారు? మా కార్యకర్తగా మేము అని చెప్పని మెలకుండా ఉండిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక లాయర్ అంటావు, జిల్లా ప్రెసిడెంట్ అంటావు, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిన్ను ఇచ్చారు. ఇకరా పశ్చిమ నియోజకవర్గానికి రా, తిరుగు, డోర్ టు డోర్ తిరుగు. నీ శమడాలు ఒలుస్తారు. నువ్వు అనుకున్నావేమో పిచ్చి నకరాలు వేస్తా ఉన్నావు నువ్వు మళ్ళా రాజకీయం అన్నా మానుకోవాలా, లేదా ఇప్పుడు కొత్తగా వృత్తి మొదలు పెట్టావు కదా, నల్లకోట వేసి 30 ఏళ్ళ తర్వాత ఆ వృత్తితో అన్నా బతకాల. ఈ సంగతి నువ్వు గట్టిగా గ్రహించాలని చెప్పని ఇలాంటి ఆంబోతు రాంబాబుని హెచ్చరిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడలేడు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆయన మేనిఫెస్టో గుర్తు చేయడానికి మేము ప్రజల్లోకి వస్తున్నామంటూ రోజా అయితే ఒక మాట మాట్లాడింది. ఎలా చూడాలంటారు దాన్ని? అసలుకి కరెక్టే. ఈ మాట మన నిజానండి.
ఎందుకంటే వీళ్ళకు ఉన్న జబ్బు ఏంటంటే దీనికి అంత కొలపిచ్చి ఒరిజినల్ రెట్లు కూడా ఉండదు, వాళ్ళు జనాన్ని కలుపుకుంటారు. దీనికి అంత కొలపిచ్చి మామూలుగా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని పంచలోడు తీసుకొడతానని చెప్పింది. తర్వాత అతన్ని పైకి పంపించింది వెళ్ళిన నెలకే. అప్పుడే వాళ్ళే మన వల్ల గంగాభవాని గారు అని ప్రెసిడెంట్ అనుకుంటామా, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి, ఆమె అంది ఇలాంటి ఇనపాదం వచ్చి మా నాయకుడిని పొట్టన పెట్టుకుందని చెప్పని ఆమె అంది మన వల్ల. అది ఇక అది పడిపోయింది ఆమెకి. అలాగే ఎవరైతే సినిమాలో అవకాశాలు ఇచ్చి ఆమెను ఒక స్టార్ లాగా చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన చిరంజీవి గారిని కానీ బాలకృష్ణ గారు కానీ తన నోటికి వచ్చినట్టు వాగింది, నోటికి వచ్చినట్టు పడింది. ఏంది వీళ్ళు లేకపోతే నిజంగా మాట్లాడితే బాలయ్య బాబు లేకపోతే రాజకీయ భిక్ష లేదు, సినీ భిక్ష లేదు. ఏంది ఇలాంటి మాటలు మాట్లాడే నగర ప్రజలకు కూడా దూరం అయింది ఈ రోజారెడ్డి. ఇంతకన్నా ఏం మాట్లాడిద్ది ఎట్నే మాట్లాడుతుంటారు. ఎందుకంటే వెనక తెప్పం ముందు తెప్పం అనే మాటలు తప్పితే వాళ్ళకి అన్ని అష్టవంకరలే తిరిగేది. ఇప్పుడు సిగ్గుండొద్దా? నువ్వు కూడా అన్నావు కదా, మేము మద్య నిషేధం పెట్టండి వచ్చి ఓట్లు అడగము 2024లో అని చెప్పిన వాగిన కుక్కలు ఎవరు? మీరే కదా. బజారు పోయే కాపలా కాసి గ్రామసింహాలైన మాట్లాడియా? మీరు మాట్లాడిన మాట్లాడేవి మరి ఎందుకు అడిగారు? సిగ్గుండొద్దా మీకు? సిబిఎస్ రద్దు చేస్తాం, అదేముందన్న వారంలో ఎక్కంగా రద్దు చేస్తాం అన్నాడు కదా. సిబిఎస్ని ఎందుకు రద్దు చేయలేకపోయాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మరి 7 సార్లు ఎందుకు పెంచారు? బస్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, మీ మేనిఫెస్టోలో చూడండి. మరి 6 సార్లు బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు? మరి సిగ్గుండొద్దా ఈ మాటలు మాట్లాడటానికి? చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపా? నీకు మతిమరుపు, నీ నాయకుడికి మతిమరుపు, ఈ నాయకుడి చుట్టూ చేరిన ఈ బ్లూ బ్యాచ్కి మతిమరుపు. అలా డబ్బా ఛానల్ ఒకటి ఉంది, ఆ ఛానల్ సాక్షి పేరు పెట్టుకొని దానికి ఒక మతిమరుపు. ఒక పొట్లాల పేపర్ అని సాక్షి అని పేరుతో వస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజలను ఎత్తు రుద్దుతూ ఉంటారు. దొంగ డబ్బులు తీసేసుకొని, ప్రజల డబ్బులు తీసేసుకొని వాళ్ళు వద్దురా చీ అన్నా కూడా పొద్దున్నే తెల్లరిపాటుగా ఇంట్లో ఇసిరేసిపోతుంటారు వండ చుట్టి. ఆ వండని మళ్ళీ వాళ్ళు కిలో లెక్కన అమ్ముకుంటుంటారు. అలా ఆ పేపర్ నడిపే వాళ్ళకి ఈ జబ్బు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడు. ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు, అన్నీ చేస్తాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు చేయకుండా చేసామని డబ్బాలు కొట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే పక్కనున్న నాయకులు, పక్కనున్న మంత్రులు, పక్కనున్న ఎమ్మెల్యేలు, పక్కనున్న ఎంపీలు అందరు కాదు, 90% అందరు కాదు, 90% అదే కులాలు మతాలు అని. మళ్ళా ఇదే విషయం వీళ్ళు ఒక్కడ మాట్లాడరు. పాపమో పుణ్యమో మీ వాడు తప్పు చేసినా అది ఒప్పు అని చెప్పని జనాల్లోకి తీసుకెళ్తానికి మీరు 20 మంది బయటకు వస్తారు. మా చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినా ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఒకళ్ళిద్దరే వస్తారు మాలో. మాకు దరిద్రం అదే. ఈ దరిద్రం ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు ఈ పార్టీ కూడా ఈ ప్రజల్లో ఇంకా ఓడిపోయేదే ఉండదు అని నువ్వు తెలుసుకో రోజారెడ్డి.